శ్రీల భక్తి వినోద ఠాకూర్ గారు రాసినటువంటి గీతం గీతావళి అనే గ్రంథం నుండి శ్రీనామము. గాయ్ గోరా మధుర స్వరే गाय गोरा मधुर स्वरे हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे गाय गोरा मधुर स्वरे गृहे थाको वने थाको सदा हरि बोले ढाको गृहे थाको वने थाको सदा हरि बोले ढाको सुखे दुखे भूलो ना को वदने हरे नाम करो रे सुखे दुखे भूलो ना को वदने हरे नाम करो रे गोरा मधुर स्वरे माया जाले बद्ध होए आँचों में चे काजलोए माया जाले बद्ध होए आँचों में चे काजलोए एको न चेतन पे राधा माधव नाम बोलो रे
देखो न चेतन पे राधा माधव नाम बोलो रे। गुर मधुर स्वरे जीवन हो शेषा न भजिले ऋषिकेशा। जीवन हो शेषा न भजिले ऋषिकेशा। भक्ति विनोद परेशा एक बार नाम रसे मातो रे। भक्ति विनोद उपदेशा एक बार नाम रसे मातो रे। मधुर स्वरे गाय गुरा मधुर स्वरे। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जनरंजन। यामुनतीरावनचारी। గౌరసుందరుడు మధుర స్వరములో ఇలా పాడుతున్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నీవు సుఖములో ఉన్నా దుఃఖములో ఉన్నా ఈ నామోచ్చరణను మర్చిపోకండి. మీ పెదవులపై హరినామాన్ని తీసుకోండి. నువ్వు మాయాజలంలో వజ్రుడైన బలహీనమైన కార్యాలను బలవంతముగా వినియోగించబడుతున్నావు. మానవ శరీరంలో నీవిప్పుడు పూర్తి చైతన్యంలో కలిగి ఉన్నందున శ్రీ రాధామాధవ నామాన్ని జపించు. ఏ క్షణమైన నువ్వు నీ జీవితం ముగిసుకోవచ్చు. నీవు ఇంద్రియాలకు స్వామి ఆయన ఋషికేశును సేవించలే. భక్తి వినోద్ ఠాకూర్ యొక్క ఆదేశాన్ని అంగీకరించి నామరసాన్ని ఒక్కసారి రుచి చూడను. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
శ్రీమద్భాగవతం 3వ స్కందం 33వ అధ్యాయం 9వ శ్లోకం పదపాఠం. మైత్రేయ ఉవాచ ఈడితః భగవాన్ ఏవం కపిలాఖ్యః పరః పుమాన్ వాచా అవిక్లవయా ఇతి ఆహ మాతరం మాతృవత్సలః. మైత్రేయ ఉవాచ ఈడితో భగవానేవం కపిలాఖ్యః పరః పుమాన్ వాచా విక్లవయేత్యాహ మాతరం మాతృవత్సలః. మైత్రేయ ఉవాచ ఈడితో భగవానేవం కపిలాఖ్యః పరః పుమాన్ వాచా విక్లవయేత్యాహ మాతరం మాతృవత్సలః. మైత్రేయ ఉవాచ ఈడితో భగవానేవం కపిలాఖ్యః పరః పుమాన్ వాచా విక్లవయేత్యాహ మాతరం మాతృవత్సలః. మైత్రేయ ఉవాచ ఈడితో భగవానేవం కపిలాఖ్యః పరః పుమాన్ వాచా విక్లవయేత్యాహ మాతరం మాతృవత్సలః. మైత్రేయ ఉవాచ తో భగవానేవం కపిలాఖ్యః పరః పుమాన్ వాచా విక్లవయేత్యాహ మాతరం మాతృవత్సలః. మైత్రేయ ఉవాచ ఈడితో భగవానేవం కపిలాఖ్యః పరః పుమాన్ వాచా విక్లవయేత్యాహ మాతరం మాతృవత్సలః. మైత్రేయ ఉవాచ ఈడితో భగవానేవం కపిలాఖ్యః పరః పుమాన్ వాచా విక్లవయేత్యాహ మాతరం మాతృవత్సలః. ఆన్లైన్లో ఎవరైనా చెబుతారా? మైత్రేయ ఉవాచ చదవండి, ఒకళ్ళు చదవండి. మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఈడితో భగవానేవం ఈడితో భగవానేవం కపిలాఖ్యః పరః పుమాన్ కపిలాఖ్యః పరః పుమాన్ వాచా విక్లవయేత్యాహ వాచా విక్లవయేత్యాహ మాతరం మాతృవత్సలః. మాతరం మాతృవత్సలః. మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఈడితో భగవానేవం ఈడితో భగవానేవం కపిలాఖ్యః పరః పుమాన్ కపిలాఖ్యః పరః పుమాన్ వాచ విక్లవయేతాః వాచా విక్లవయేత్యాహ మాతరం మాతృవత్సలః. మాతరం మాతృవత్సలః. ప్రతిపదార్థములు. మైత్రేయ ఉవాచ మైత్రేయుడు పలికెను. ఈడితః స్తుతించిన భగవాన్ భగవానుని ఏవం ఆ విధముగా కపిలాఖ్యః కపిలనామధేయ పరః పరమ పుమాన్ పురుషుని వాచ పలుకులతో అవిక్లయ గంభీరముగా ఇతి ఇట్లు ఆహ సమాధానమొసగెను మాతరం
తల్లికి మాతృవత్సల తల్లి ఎడ అమితానురాగము కలవాడు. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. ఆ విధముగా తల్లి పలికిన పలుకులచే మిగుల సంతుష్టుడైన మాతృవత్సలుడగు కపిల భగవానుడు గంభీరముగా ఇట్లు సమాధానమొసగెను. భాష్యము. భగవానుడు పరిపూర్ణుడైన కారణమున అతడు తల్లి ఎడ చూపెడి ప్రేమ సైతము పూర్ణమైనటిది. తల్లి పలుకులను ఆలకించిన పిమ్మట అతడు తగినంత గంభీరతతోనూ మర్యాదతోనూ పరమాదరముగా సమాధానమొసగెను. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. కపిల భగవానుడు చేసినటువంటి ఉపదేశాలను విన్న తర్వాత తల్లి అయినటువంటి దేవహూతి ఆమె తన యొక్క కృతజ్ఞతలను తెలియజేసింది. మరి ఈ శ్లోకంలో మనం చూస్తే తల్లి పలికిన పలుకులచే మిగుల సంతుష్టుడైన మాతృవత్సలుడకు కపిల భగవానుడు గంభీరముగా ఇలా సమాధానమిచ్చాడు అన్నారు. భాష్యంలో మనం చూస్తే భగవానుడు పరిపూర్ణుడైన కారణమున, మరి ఉపనిషత్తులలో చెప్పబడినట్టుగా ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ ముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే అని చెప్పన్నారు. ఇది దేని గురించి వివరిస్తుందంటే ఈ ఆధ్యాత్మిక జగత్తులో ఎలా ఉంటుందనే దాని గురించి. అంటే ఈ భగవంతుడు ఏ విధంగా పరిపూర్ణమైన వాడు, భగవతత్వం అనేది ఏ విధంగా పరిపూర్ణమైనది అంటే భగవంతుడిని మనం 3 దశలలో అనుభూతం చేసుకోవచ్చు. భాగవతం మొదటి స్కందంలో చెప్పబడినట్లుగా వదంతి తత్వవిదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే అన్నారు. వదంతి అంటే చెబుతారట ఎవరు? తత్ దాని గురించి. తత్వవిదస్తత్వం అంటే తత్వము నెరిగినటువంటి తత్వ విధులు వారు ఆ పరమసత్యం ఏదైతుందో, తత్వము అంటే ఏమిటంటే సత్యము అని అర్థం. అది 3 దశలలో అనుభూతం అవుతుందని చెప్తారు. ఏమిటది? బ్రహ్మము, సర్వవ్యాపక బ్రహ్మము, రెండవది పరమాత్మ, మూడవది భగవానుడు. ఈ 3 కూడా దేనికది పరిపూర్ణమైనవే. సర్వవ్యాపక బ్రహ్మం మనం చూసినట్లయితే సర్వవ్యాపక బ్రహ్మం ఏదైతే ఉందో అది సర్వత్రా విస్తరించి ఉంటుంది, అది పరిపూర్ణమైనది ఆ దశలో. అలాగే పరమాత్ముడు ఆయన పరిపూర్ణమైనటువంటి వాడు, భగవంతుడు పరిపూర్ణమైనటువంటి వాడే. ఎలాగంటే ఈ సర్వవ్యాపక బ్రహ్మం ఏదైతే ఉందో ఇది భగవంతుని యొక్క దేహ కాంతిగా మనం చెప్పుకున్నాం. అది సర్వత్రా విస్తరించి ఉంది, అది సంపూర్ణమైనది. అంటే పలానా చోట విస్తరించి ఉంది, పలానా చోటన విస్తరించి లేదు అని లేదు. పలానా దానికి బయటే ఉంది, పలానా దానికి లోపల ఉంది లేదు అనేది ఏం లేదు. సర్వవ్యాపకమైనటువంటిది. మరి ఆ భగవంతుని యొక్క దేహకాంతి ఏదైతే ఉందో, ఏ విధంగా అయితే సూర్యకాంతి వలన సకల జీవులు కూడా పోషింపబడుతున్నాయో, మనకి కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ అని చెప్పి అంటాం. మరి ఈ సూర్యరశ్మి కారణం చేతనే ఈ భూమిపై అంటే ఎక్కడెక్కడ వరకు అయితే సూర్యరశ్మి సోకుతుందో అంతవరకు సకల జీవులు ఆ సూర్యుని వెలుగుపైన ఆధారపడి ఉన్నారు. ఆ వెలుగు నుండే అన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరి భగవంతుని యొక్క బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో దాని నుండే ఈ యొక్క బ్రహ్మాండాలన్నీ కూడా ఉద్భవం అవుతూ ఉన్నాయి. మనం చూసినట్లయితే ఏవైతే భగవంతుని యొక్క 8 భిన్న ప్రకృతులు ఏవైతే ఉన్నాయో, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ కూడా ఆ బ్రహ్మం ఏదైతే ఉందో దాని యొక్క విస్తరణలు ఇవన్నీ కూడా.
కాబట్టి ఈ బ్రహ్మము పరిపూర్ణమైనటువంటిది. ఎవరైనా సరే ఈ నిరాకారవాదులు ఎవరైతే ఉన్నారో వారు ఆ బ్రహ్మములోకి ప్రవేశిస్తున్నారు. హ్మ్. అయితే ఆధ్యాత్మికమైన వ్యత్యాసం ఉంది. ఆధ్యాత్మికమైన వ్యత్యాసం అంటే ఏమిటి? సర్వవ్యాపక బ్రహ్మానికి, పరమాత్మకి, భగవంతునికి మధ్య ఆధ్యాత్మిక వ్యత్యాసం ఉంది. ఎలాంటిదంటే బ్రహ్మమునందు మనం కేవలం శాశ్వతత్వాన్ని మాత్రమే అనుభూతి చెందగలం. పరమాత్మ యందు కేవలం శాశ్వతత్వము, జ్ఞానం అనేటువంటి వాటిని అనుభూతి చెందగలం. భగవంతునిలో ఆనందం అనేటువంటిది కూడా అది కలుస్తుందన్నమాట. ఆధ్యాత్మిక వ్యత్యాసం ఉంది కానీ నాణ్యత రీత్యా చూసినట్లయితే మూడు ఒకే గుణానికి చెందినటువంటివి. పరబ్రహ్మము, పరమాత్మ, అలాగే భగవంతుడు కూడా. అలాగే పరమాత్ముని మనం చూసినట్లయితే ఆయన చెప్తున్నాడు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో, నేను సకల జీవుల యొక్క హృదయమునందు ఉన్నాను. అలాగే అండాంతరస్థ పరమాణుచయ అంతరస్థం బ్రహ్మ సమితిలో కూడా చెప్పబడింది. బ్రహ్మాండానికి పరమాత్మ ఆయనే, అలాగే ఒక పరమాణువుకి కూడా పరమాత్మ ఆయనే. ఏదైతే పరమాణువులో అంటే యాటమ్ అని చెప్పి అంటాం, పరమాణువులు అంటే అందులో ఉన్నటువంటి న్యూక్లియస్ ఏదైతే ఉందో అది ఎవరు అంటే ఆ పరమాణు నిర్మాణాన్ని ఒడిసిపట్టేటువంటిది ఏమిటి? ఏదైనా ఒక నిర్మాణం ఉందంటే ఆ నిర్మాణాన్ని ఒడిసిపట్టేది ఒకటి ఉండాలి, అవునా కదా? పరమాణువులా ఎందుకుంది? దాన్ని ఆ విధంగా ఉంచేది ఏమిటి? ఇప్పుడు మన భూమి మీద ఒక వస్తువు పెట్టామంటే మనం అందరం భూమి మీద ఉన్నాం కదా, లేదా ఎగిరిపోతున్నాం ఆ గాలిలోకి. అదే మనం ఈ గురుత్వాకర్షణ శక్తి వెలుపలికి వెళ్ళామనుకోండి ఏమవుతుంది? మనం చూస్తుంటాం కదా, వాళ్ళు స్పేస్ స్టేషన్స్ ఉంటాయి. అందులో వాళ్ళు ఎప్పుడైతే వెళ్తారో అక్కడ గ్రావిటేషనల్ పుల్ ఉండదు, అంటే గురుత్వాకర్షణ శక్తి ఉండదు. వాళ్ళు అలాగే తేలుతూ ఉంటారనమాట. వారి యొక్క స్పేస్ షిప్పుల్లో మనం చూస్తే వాళ్ళు తేలుతూ ఉంటారు గాలిలోనే అటు ఇటు వెళుతుంటారు. ఎందుకంటే అక్కడ గ్రావిటేషన్ అనేది ఉండదన్నమాట. అది లేకపోవడం వల్ల అనేకమైనటువంటి సమస్యలు. గ్రావిటేషన్ అనేది లేదనుకోండి, మనం నోట్లో పెట్టుకున్నటువంటి ముద్ద కూడా కిందకి దిగదు. మనం ఏదో లొట్టలేసుకొని తింటూ ఆహాహా భలే భలే విందు భోజనం, వివాహ భోజనం అని రకరకాల పాటలు పాడుకుంటూ ఉంటాం. కానీ మీరు ఆ స్పేస్ స్టేషన్లోకి వెళ్తే వాళ్ళు ఏం తినలేరనమాట. చూడండి, వాళ్ళు తిన్నది కూడా లోపలికి దిగదు, ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి లేదు కాబట్టి. మరొక ప్రమాదం ఏంటంటే ఏదో రకంగా తినగలిగిన మల విసర్జన చేయలేరు వాళ్ళు. చూడండి, ఎందుకంటే మలం అనేది అంటుకొని కిందకి పడదనమాట. చూడండి, అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ గురుత్వాకర్షణ శక్తి ఏదైతే ఉందో దాని వలనే మనం ఈ భూమిపై అంటుకొని ఉన్నాం, లేకపోతే ఎగిరిపోతాం. ప్రతిదీ కూడా ఇప్పుడు ఈ భవనం మనం నిర్మించాం, ఈ భవనం ఇలా ఉంది అంటే కారణం ఏమిటి? సంకర్షణుడు, గురుత్వాకర్షణ. అలాగే అణువులు, పరమాణువులు ఏవైతే ఉన్నాయో, పరమాణువుల్లో ఇప్పుడు పరమాణువులన్నీ కలిసి ఒక అణువు తయారవుతుంది, అంటే యాటమ్ అండ్ మాలిక్యూల్ అని చెప్పండి. ఈ అణువులు ఎలా తయారవుతాయి? పరమాణువులన్నీ కలిసి. మరి పరమాణువులన్నీ కలిపితే అవన్నీ కలిసి ఉండాలి కదా, ఉంచేది ఏమిటి? ఒక సున్నుండ చుడుతున్నాం మనం అనుకున్నాం, లడ్డూలు చుడుతున్నాం. లడ్డూలాగా నిలబడిందంటే కారణం ఏమిటి? మనం అనుకోవచ్చు నేను గట్టిగా నొక్కాను, లేదా నెయ్యి ఎక్కువ వేశానని చెప్పి. వాస్తవానికి అది కాదు. లోపల అక్కడ ఆ గురుత్వాకర్షణ శక్తి అంటే సంకర్షణుడు పని చేయకపోతే ఏది నిలవదనమాట. ఏది ఒక దగ్గర ఒక అంటి పెట్టుకుండడం అనేది జరగదు. ఒక ఇటుకలాగా ఉందంటే కారణం సంకర్షణుడు. కాబట్టి ఏమిటంటే ఈ ఆకర్షణ అనేది లేకపోతే, అందుకే ఆయన ఏమంటున్నాడు, ఇది ఎలా జరుగుతుంది అంటే పరమాణువులలో ఆయన న్యూక్లియస్గా ఉన్నారు కాబట్టి. మరి పరమాణువులన్నీ కలిసి మళ్ళీ ఒక అణువుగా తయారవుతాయి, అణువులన్నీ కలిసి ఒక పదార్థంగా తయారవుతాయి. అలాగే బ్రహ్మాండం కూడా నిలబడాలంటే బ్రహ్మాండంలో ఇప్పుడు చూడండి, ఈ గ్రహాలన్నీ కూడా వేటి కక్షలలో అవి జరుగుతూ ఉన్నాయి కదా. అలా తిరగలుగుతున్నాయంటే కారణం మళ్ళీ అక్కడ గురుత్వాకర్షణ శక్తి అనేది ఉంది. ఈ 14 లోకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక చోటన నిలబడి ఉన్నాయంటే కారణం ఎవరు? కింద ఎవరున్నారు? ఆదిశేషు సంకర్షణుడు ఉన్నాడు అనమాట. చూడు, ఇవన్నీ కూడా ఈ అనంతకోటి బ్రహ్మాండాలన్నీ కూడా మనం చూస్తే ఆయన యొక్క శిరస్సుపై ఆవగింజల్లా ఉంటాయట. అవి ఎక్కడున్నాయో కూడా ఆయనకు తెలియదట, ఆయనకి బరువుగా ఉండదు. చూడండి, అందుచేత పరమాణువులోనూ అలాగే అండములోనూ ఉన్నది ఎవరు? పరమాత్మ. ఆయన సంపూర్ణుడు. అలాగే భగవతత్వం మనం చూసినట్లయితే ఆయన కూడా సంపూర్ణుడు. ప్రతిరోజు మనం చదువుతున్నాం, అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి పశ్యంతి పాంతి చిరం జగంతి ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహస్య గోవిందమాది పురుషం తమహం భజామి. అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి, భగవంతుని యొక్క
అంగాలు ఏవైతే ఉన్నాయో అవి సకల ఇంద్రియముల యొక్క పనులు చేయగలవు. ప్రతి అవయవము మిగిలిన అవయవముల పని చేయగలవు. పశ్యంతి అంటే అన్ని అవయవాలు చూడగలవు. పాంతి అంటే అన్ని అవయవాలు నడవగలవు. పశ్యంతి పాంతి కలయంతి చిరంజగంతి. కలయంతి అటు ఇటు తిరగలవు, మనం చూస్తే మార్పు చెందుతాయి. చిరంజగంతి అన్నీ కూడా అన్ని పనులు చేయగలవు అనమాట. ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహస్య. ఎందుకని ఆ విధంగా జరుగుతుంది? మన దేహావయవాలు ఆ విధంగా చేయగలవా? మన శరీరంలో అవయవాలు ఆ విధంగా ఒకటి చేసే పని ఇంకోటి చేయగలవా? ఏది చేయాల్సిన పని అదే చేయవు మొట్టమొదట, అవునే కదా. మన కళ్ళు ఒక వయసు దాటితే పని చేయవు. కొన్ని వయసు దాటినా దాటకపోయినా చీకటి పడితే పని చేయవు. సూర్యుడు ఉదయించకపోతే మనంతా చిమ్మ చీకటి. చూడండి, ఏ అవయవమే ఆ అవయవం పని కూడా చేయలేదు ఒకవేళ భగవంతుడు మనకి అనుగ్రహం లేకపోతే. అందుకే భగవంతుని హృషికేశ అని చెప్పన్నారు. హృషికేశ అంటే అర్థం ఏమిటి? ఇంద్రియాధీశుడు. మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అంటే దానికి కారణం పరమాత్మ నియంత్రిస్తున్నాడు. పరమాత్మని హృషికేశుడు అని అంటాం. అందుకే అన్ని ఇంద్రియాలను ఆయన నియంత్రిస్తున్నాడు అనమాట. కానీ భగవంతుని యొక్క ఇంద్రియాలు అలా కాదు. భగవంతుని యొక్క ఇంద్రియాలు ఎందుకని ఆ విధంగా ఉన్నాయి? భగవంతుని ఇంద్రియాలు అంటే ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహస్య. చూడండి, ఆనంద చిన్మయ సత్ అంటే ఏంటి అర్థం? మళ్ళీ సచ్చిదానంద ఆ పదమే అక్కడ వాడేది. ఆనంద అంటే ఆనందం తెలిసిందే. చిన్మయ అంటే ఏమిటి అర్థం? జ్ఞానమయమైనటువంటి. సత్ అంటే శాశ్వతమైనటువంటిది. ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహస్య. ఉజ్వల విగ్రహం అయింది. ఎలా ఉంటుందట? వెలుగు వస్తుంది ఆయన యొక్క రూపం నుంచి. అందుకే భగవంతుని యొక్క దేవతల యొక్క రూపాలు మనం చూస్తే వెనకాల ఆరా అని చెప్పి ఉంటుంది, ఒక వర్చస్సు వెనకాల ఉంటుంది అనమాట. వెనకాల ఏదో సూర్యుడు మెరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తుంటాం కదా. అది ఎందుకని అలా వస్తుందంటే ఆయన నుండి వెలుగు వస్తుంది సహజంగానే. మన నుండి వెలుగు వస్తుందా? లేదు, మనం చీకట్లో ఉన్నాం, మన నుంచి వెలుగు రాదు. ఆనంద చిన్మయ సత్ ఉజ్వల విగ్రహస్య. తర్వాత ఏమిటి? పైకి ఇంకోటి ఏమిటి? విగ్రహస్య అనే మాట వాడారు ఇక్కడ. విగ్రహస్య అంటే ఏమిటి అర్థం? విశేషమైనటువంటి గ్రహణ శక్తి కలిగిన వాడు ఆయన రూపం. చూడండి, అంటే ప్రతి పదంలో కూడా మనం ఎంతో చర్చించవచ్చు అనమాట. ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహస్య. ఉజ్వలము అంటే చెప్పుకున్న వెలుగు వస్తుందని. అలాగే విగ్రహస్య అంటే ఏమిటి? విగ్రహము అంటే విశేషమైన గ్రహణ శక్తి కలిగిన వాడు. ఎలాగండి విశేషమైన గ్రహణ శక్తి కలిగిన వాడు అంటే మొదటి పంక్తిలో వివరించారు దాన్ని. ఏమిటది? అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి. అంటే ఆయన యొక్క అవయవములు, ఒక్కొక్క అవయవము మిగిలిన అవయవములు చేసిన పనులన్నీ కూడా చేయగలవు కాబట్టి ఆయనని విగ్రహము అన్నారు. కాబట్టి మాట చాలా జాగ్రత్తగా వాడాలి మనం. విగ్రహము అంటే కేవలం భగవంతుని యొక్క, దేవతల యొక్క, భగవంతుని యొక్క లేదా ఆచార్యుల యొక్క రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని విగ్రహాలను పిలవాలి. అంతేగాని అంబేద్కర్ విగ్రహం, లేకపోతే నెహ్రూ విగ్రహం, లేకపోతే ఇందిరాగాంధీ విగ్రహం విగ్రహాలు కాదు. అవి బొమ్మలు అన్నమాట. విగ్రహానికి బొమ్మలకి ఏమిటి తేడా? మీరు ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి దూషించారనుకోండి, బొమ్మ దగ్గరికి వెళ్ళి దూషిస్తే మీరు ఎవరినైతే దూషిస్తున్నారో వాళ్ళకి తెలుసా మీరు దూషిస్తున్నట్టు? తెలియదు. ప్రతిరోజు కూడా పైన కాకిరెట్లు అవి వేస్తుంటాయి, మనం చూస్తుంటాం. అలాగే ట్రాఫిక్ మధ్యలో నిలబెడతారు తీసుకొచ్చి బొమ్మలు, మొత్తం అంతా దుమ్ము ధూళి పట్టేసి ఉంటాయి. వాళ్ళ యొక్క పుట్టినరోజులకి, మరణించిన రోజులకి ఒకసారి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మరుగుదొడ్లు కడిగేటువంటి చీపురుతోటి మొత్తం ఆ బొమ్మంతా శుభ్రం చేసి మళ్ళీ దానికి నీళ్ళు పెట్టి కడిగి వెళ్తుంటారు. అర్థమైంది కదా. కానీ భగవంతునిది విగ్రహము. విగ్రహము ఎందుకన్నామంటే మనం భగవంతునికి నివేదన చేస్తున్నాం. భగవంతునికి నివేదన చేసినప్పుడు మనం ఏమైనా నివేదన చేస్తున్నాం? ఏం చదువుతాం మనం? మంత్రం చెప్పండి. కృష్ణుడికి ఏమని మంత్రం చదువుతాం మనం? నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగత్హితాయ చ కృష్ణాయ గోవిందాయ నమో నమః. కాబట్టి భగవంతుడా దీన్ని దయచేసి స్వీకరించు అని మనం చేసే ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థన ద్వారా ఆయన స్వీకరిస్తాడు మనం అర్పించినటువంటి దాన్ని. అది విగ్రహం అంటే. ఒకవేళ మన దగ్గరికి ఎవరైనా వచ్చారు, ప్రభు తీసుకోండి అని చెప్పారు, పళ్ళెం ఎదురుకుంటా పెట్టి, మన ఊరికే తీసుకోండి అనే మాటలు విని ఆ మాటల ద్వారా ఈ ఆహారాన్ని స్వీకరించగలమా? లేదు. లేదా భగవంతుడు తన చూపు ద్వారా తినగలడు. చూడండి, చెవి ద్వారా తినగలడు. మనం తీసుకోమని ఏదైతే ప్రార్థన చేస్తున్నామో దాని ద్వారా తినగలడు. అలాగే మనం తీసుకోమని చెప్పి అక్కడ నివేదన చేసినప్పుడు దాన్ని చూడడం ద్వారా తినగలడు.
అది మాత్రమే కాదు, మన మనసులో ఏదైతే భావన ఉందో ఇది మనం భగవంతుని కోసం అర్పిస్తున్నామని మన ఆయన యొక్క ఆలోచన ద్వారా కూడా తినగలడు. ఆ? ఈ విధంగా భగవంతుడు స్వీకరిస్తాడు కాబట్టి విగ్రహము అని చెప్పన్నారు. ఒక చోట మాత్రమే కాదు, ఒకే సమయంలో అనేక చోట్ల అనేక మంది అర్పిస్తున్నా కూడా ఆయన స్వీకరించగలడు. అందుకని ఒక దగ్గరే అని కాదు, మనం ఒక సమయంలో ఒక దగ్గరే కూర్చుంటాం, అది కూడా మనం చాలా పరిమితంగా తినగలం. కానీ భగవంతుడు అలా కాదు కదా, ఎల్లప్పుడూ ప్రతి క్షణం ఆయనకి మీరు ఎంతైనా అర్పించండి ఆయన తింటాడు. ఆయన జగన్నాథుడు, ఆయన ఎంతైనా ఆయన స్వీకరించగలడు. అది విగ్రహము అంటే. మనం చెప్పేటువంటి ప్రార్థనలు ఆయన వినగలడు, మన యొక్క పరిస్థితి ఏమిటనేది ఆయన చూడగలడు, మనం చేసేటువంటి సేవలను స్వీకరించగలడు. స్వీకరించడం మాత్రమే కాదు, ప్రతిస్పందించగలడు కూడా. ప్రతిస్పందిస్తున్నాడు భగవంతుడు. ప్రతిస్పందిస్తున్నాడా లేదా? భక్తులు చేసినటువంటి ప్రార్థనలకు ప్రతిస్పందిస్తుంటాడు, మనం చేసినటువంటి సేవకు ప్రతిస్పందిస్తుంటాడు. అదే మనం అపరాధం చేస్తే దానికి శిక్ష కూడా వేస్తాడు. ఆ విధంగా ఆయన ప్రతిస్పందిస్తున్నాడు. అందుకే ఆయన్ని విగ్రహము అన్నారంటే, వి అంటే విశేషమును సూచిస్తుంది, గ్రహము అంటే ఏమిటంటే స్వీకరించేదని అర్థం. కాబట్టి విశేషమైన గ్రహణ శక్తి కలిగిన వాడు కాబట్టి భగవంతుని యొక్క శ్రీ విగ్రహము అని చెప్పంటాం. మంగళప్రదమైనటువంటి విగ్రహం అది. ఎందుకంటే అది మనల్ని పవిత్రం చేస్తుంది. అది మాత్రమే కదా, మనల్ని పవిత్రం కూడా చేస్తాడు. అవునా? మనం ఇచ్చేది తీసుకుంటున్నాడు, మళ్ళీ ప్రతిస్పందిస్తున్నాడు. అది మాత్రమే కాకుండా మనం ఇచ్చేది తీసుకుని మనల్ని పవిత్రం చేస్తున్నాడు. అలాగే ఆయన రూపం ఎలాంటిది? శ్రీ విగ్రహము. శ్రీ అంటే ఏమిటి? సుందరమైనటువంటిది. శ్రీ అంటే మంగళప్రదమైనటువంటిది. శ్రీ అంటే మనకి సంపదనిచ్చేటువంటిది. చూడండి, ఒకే శబ్దంలో ఎన్ని ఉన్నాయి. భగవంతునిది శ్రీ విగ్రహం అన్నమాట. అందుకే మనకి ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు మనకి? ఓం పూర్ణమదః. చూడండి, ఓం అంటే అర్థం ఏమిటి? ఓం అంటే భగవంతుని యొక్క శబ్ద రూపము. ఓం అంటే ఓ నా దేవా అని చెప్పడం అనమాట. అర్థమవుతుంది కదా? మరి ఈ ఓం అనేటువంటి పదం నుంచే క్రైస్తవుల యొక్క ఆమెన్ అనేటువంటి పదం కూడా వచ్చిందనమాట. అర్థమవుతుంది కదా? ఓం అంటే ఓ నా దేవా అని అర్థం. కోర్స్ ఇది మీరు చెప్తే వాళ్ళు అంగీకరించరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఈ మాట, మన అవగాహన కోసం. కాబట్టి ఓం పూర్ణమదః, పూర్ణము ఏది? అది పూర్ణము అని చెప్పుకుంటున్నారు. అది అంటే ఏమిటి? అది అంటే ఏమిటి? అది పరమసత్యము. ఆ పరమసత్యము పూర్ణమైనది. ఓం పూర్ణం అదః పూర్ణం ఇదః అంటే ఇది కూడా పూర్ణమే. ఇది అంటే ఏమిటి? దాని నుండి వచ్చినది. భగవంతుడు పూర్ణమైనటువంటి వాడు. ఆ భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఇది అంటే నేను, లేకపోతే మనం ఉన్న భౌతిక జగత్తు అవుతుంది, అది కూడా పూర్ణమైనదంట. ఏమిటండి భౌతిక జగత్తు ఏ విధంగా పూర్ణమైనదండి అని ప్రశ్నించవచ్చు. దేనికోసం అది తయారు చేయబడిందో ఆ విషయంలో అది పూర్ణమైనదే. కాబట్టి ప్రతిదాన్ని కూడా మనం దేశకాల పాత్రలను బట్టి అర్థం చేసుకోవాలి. కాబట్టి భౌతిక జగత్తు పూర్ణమైనదే. ఎందుకని పూర్ణమైనది? ఇది ఏ కారణం చేతైతే సృష్టించబడిందో ఆ కారణానికి పూర్ణమైనది. దేనికోసం సృష్టించబడింది చెప్పండి? ఈ భౌతిక ప్రపంచం 2 కారణాల చేత సృష్టించబడింది. ఏమిటా 2 కారణాలు? మరి జీవులు భగవంతుడిని స్వతంత్రంగా భోగించాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలను ఇవ్వడం కోసం. రెండవది, ఆ క్రమంలో వాళ్ళు ఇక్కడ సుఖం అనేది లేదని తెలుసుకుని విరక్తి చెంది వారు తిరిగి మళ్ళీ భగవద్ రాజ్యానికి వెళ్ళడం కోసం. అలాగే ఎవరెవరి కర్మలను అనుసరించి వాళ్ళు దుఃఖాలను అనుభవించడం కోసం. చూడండి, ఇవన్నిటి కోసం చూడండి, ఈ భౌతిక పదార్థం ఎప్పుడైతే మనం భోగించాలనుకుంటామో అప్పుడు మనకి దుఃఖాన్ని ఇస్తుంది. ఇదే భౌతిక పదార్థం భగవత్ సేవలో పడితే ఇది మళ్ళీ మనకి సుఖాన్ని ఇస్తుంది. దానితోనే మనం బంధితులం కావచ్చు, దానితోనే మనం ముక్తిని కూడా పొందవచ్చు. ఈ 2 కారణాల కోసం ఈ భౌతిక ప్రపంచం తయారు చేశాడు. మరి ఆ ప్రయోజనం కోసం ఇది చక్కగా పనిచేస్తుంది. అవునా? అంతే కదా. మనం ఎప్పుడైతే భోగించాలనుకుంటామో భగవంతుని మర్చిపోయి వెంటనే మాయ. దాన్ని మాయ అంటే ఏమిటి? భగవత్ సంబంధం కానిది వాస్తవంగా కనిపించేది. చూడండి, చూడటానికి వాస్తవంలా కనిపిస్తుంది, కానీ భగవత్ సంబంధం కాకపోతే అది మాయ. కనుక మాయ తన పని దాన్ని చేస్తుంది. అందరినీ, జీవులందరినీ కూడా ఎలా శిక్షించాలో అలా శిక్షిస్తుంది. అదేవిధంగా మళ్ళీ ఎవరైతే భగవంతుణ్ణి సేవించాలనుకున్న వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లను ఇస్తుంది. ఆ విధంగా ఇది పూర్ణమైనది.
కాబట్టి పూర్ణం అధః పూర్ణమిదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే. చూడండి, అంటే పూర్ణము నుండి పూర్ణమే వస్తుంది కానీ అసంపూర్ణం ఎలా వస్తుందండి? పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే అన్నారు. కాబట్టి ఆ పూర్ణము నుండి వెలువడేవి అన్నీ కూడా పూర్ణమైనవే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ. అంటే ఆ పూర్ణము నుండి ఈ పూర్ణమును తీసేసినా ఆ పూర్ణము పూర్ణముగానే ఉంటుంది. అర్థవుతుంది కదా? పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని చెప్పున్నారు. అంటే ఈ పూర్ణము నుండి పూర్ణము తీసేసినా అది పూర్ణముగానే ఉంటుంది. అది జోడించినా అంతకుముందు పూర్ణముగానే ఉంది, తీసేసిన తర్వాత కూడా పూర్ణముగానే ఉంటుంది. కాబట్టి ఇది పరమసత్యాన్ని సూచిస్తుందన్నమాట. ప్రభుపాదులు వారు అదే అంటారు, భౌతిక ప్రపంచంలో ఒకటికి ఒకటి జోడిస్తే 2 అవుతుంది, 1 నుంచి 1 తీసేస్తే 0 అవుతుంది. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒకటికి ఒకటి జోడించినా 1 నుండి 1 తీసేసినా 1 ఒకటిగానే ఉంటుంది అని చెప్పంటారు. మరి దీనికి ఎలాగండి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ ప్రపంచంలో అంటే దానికి చక్కటి మనకి ఒక బ్రహ్మ సంహితలో ఆయన బ్రహ్మగారు చెప్తాడు. ఏమంటాడు? దీపార్చిరేవ. ఏమిటా శ్లోకం చెప్తారా? ఏమంటున్నారు? ఒక దీపము నుండి మీరు 1,000,000 దీపాలు వెలిగించండి, మొదటి దీపం అలాగే ఉంటుంది. ఇంతకు మించిన ఉదాహరణ ఏముంది చెప్పండి? అంటే భౌతిక ప్రపంచంలోనే ఇది సాధ్యమవుతుంది కదా. ఒక దీపం నుండి మరొక దీపాన్ని వెలిగించినప్పుడు మొదటి దీపం ఏమైనా తరిగిపోతుందా? లేదు. మళ్ళీ ఆ దీపం కూడా మళ్ళీ మొదటి దీపంలాగా పనిచేస్తుంది. అది కూడా మళ్ళీ 1,000,000 దీపాలను వెలిగించగలదు. ఏమిటి విచిత్రం చూడండి. మరి భౌతిక ప్రపంచంలోనే అది సాధ్యమైనప్పుడు ఆధ్యాత్మికంగా ఎందుకు సాధ్యపడదు? ఖచ్చితంగా సాధ్యపడుతుంది. కాబట్టి ఓం పూర్ణం ఇదః పూర్ణమదః పూర్ణమేవ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని చెప్పన్నారు. కాబట్టి భగవంతుడి పరిపూర్ణుడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం దేనినైతే భగవంతునితో అనుసంధానం చేస్తామో అవన్నీ కూడా ఏమవుతాయి? అవి కూడా సంపూర్ణం అవుతాయి. చూడండి. కాబట్టి దేనినైనా మనం సంపూర్ణం చేయాలంటే ఎప్పుడైతే దాన్ని భగవత్ సేవలో వినియోగిస్తామో అప్పుడు అన్నీ సర్వం సంపూర్ణం అని చెప్పంటాం. విడిగా చూస్తే అనేకమైనటువంటి లోపాలు కనిపించవచ్చు. ఇప్పుడు మన జీవితాన్ని మనం చూస్తే మనకి అందరం అనేకమైనటువంటి వ్యత్యాసాలను కలిగి ఉన్నాం. ఒకటికి ఒకటి వచ్చు, ఇంకొకటికి ఒకటి రాదు. చూడండి. కానీ ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా సరే భగవంతుడి నుంచి మనం దూరంగా ఉన్నంతకాలం మనం అసంపూర్ణులం. కానీ భగవంతునితో అనుసంధానం అయితే సర్వం సంపూర్ణం. చూడండి, అన్నీ సంపూర్ణం అయిపోతాయి. శ్రీల ప్రభుపాదులు అదే చెప్తారు, డౌటెయిల్ అని చెప్పంటారు. మనం ఏం చేయాలి? అనుసంధానం చేయాలి. దాన్ని యోగము అని చెప్పంటాం. కాబట్టి రాజయోగం అని చెప్పంటాం. రాజయోగం అంటే ఏమిటి? రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదం ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం అని చెప్పన్నారు. రాజవిద్య రాజగుహ్యం. చూడండి, దీన్ని రాజవిద్య అని చెప్పంటారు. దేన్ని రాజవిద్య అంటారు? ఆత్మవిద్యని రాజవిద్య అంటారు. కింగ్ ఆఫ్ నాలెడ్జ్. చూడండి, విద్యల యందు విద్యారాజం అన్నమాట. ఏమిటది? జీవునికి భగవంతునితో గల సంబంధమును తెలియజేసేటువంటి దానినే ఏమంటారు? రాజవిద్య అని అంటారు. ఇది విద్యల యందు రాజు వంటిది, అలాగే రహస్యములలో కూడా రాజు వంటిది అనమాట. ఎంతమందికి తెలుసు చెప్పండి? అసలు జీవుడికి తాను ఎవరనే విషయమే తెలియదు. తానెవరు అనేటువంటి విషయమే తెలియకపోతే ఇంకా భగవంతుడి గురించి ఏం తెలుస్తుంది? భగవంతుడి గురించి తెలియకపోతే జీవునికి భగవంతునికి గల సంబంధం ఎలా తెలుస్తుంది? అందుకే దీన్ని ఏమన్నారు? రాజవిద్య రాజగుహ్యం. ఇది విద్యల యందు రాజు, అలాగే రహస్యములలో కూడా రాజు. కానీ ఈ విద్యను అభ్యసిస్తే ఏమవుతుంది? పవిత్రమిదముత్తమం. చూడండి, పవిత్రం ఇదం, ఇది పవిత్రమైనటువంటిది. అంటే ఈ విద్యను ఎవడైతే అభ్యసిస్తాడో వాడు పవిత్రం అవుతాడు, అపవిత్రం కాడు. భౌతిక విద్య చూడండి, భౌతిక విద్య అభ్యసిస్తే అపవిత్రం అయిపోతారు. చూస్తున్నాం కదా మనం. చక్కగా ఇంట్లో ఉన్నంత వరకు వాడు బాగుంటాడు, కానీ ఎప్పుడైతే వాడిని బడికి పంపిస్తారో వాడు ఏం చేస్తాడు? లేనిపోనేవన్నీ కూడా దురలవాట్లన్నీ కూడా అలవాటు చేసుకుంటాడు. బూతులు ఎలా మాట్లాడాలి, లేకపోతే చెడు పనులు ఎలా చేయాలి, చూడండి, అన్నీ కూడా నేర్చుకునేది ఎక్కడ నేర్చుకుంటారు? ఈ స్కూల్స్లో నేర్చుకుంటారు. స్కూల్స్లో, కాలేజీల్లో
యూనివర్సిటీల్లో చూడండి. స్కూల్ అంటే ఏమిటంటే అంతకుముందు స్కూల్ అంటే గ్రామంలో ఉన్న చెడంతా నేర్చుకోవాలంటే స్కూల్కి వెళ్ళాలి. కాలేజ్ అంటే ఏమిటి, ఒక నియోజకవర్గంలో ఉన్న చెడంతా నేర్చుకోవాలంటే కాలేజీకి వెళ్ళాలి. అంతే కదా. ఎవడింట్లో చెడు వాడి ఇంట్లో ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాడు పాఠశాలలో వాడు ఒక గ్రామంలో ఉన్నటువంటి స్కూల్కి వెళ్తాడు, ఏమవుతుంది, ఆ గ్రామంలో ఉన్న అల్లిళ్ళల్లో ఉన్నటువంటి చెత్త అంతా కూడా నేర్చుకున్న పిల్లలందరూ దగ్గరికి వస్తారు. వాడు వచ్చి ఒకటి చెడగొట్టుకుంటాడు. ఇంకా దాన్ని మించిపోవాలనుకోండి కాలేజీకి వెళ్ళాలి. కాలేజీకి వెళ్తే ఏమవుతుంది, ఒక పట్టణానికో లేకపోతే నగరానికో ఒక నియోజకవర్గానికో పెద్ద కాలేజ్ ఉంటుంది. అక్కడ మొత్తం ఒక నియోజకవర్గపు చెడంతా అక్కడికి వస్తుంది. ఇంకా యూనివర్సిటీ అన్నారనుకోండి, మొత్తం విశ్వంలో ఉన్న చెత్త అంతా ఒక దగ్గర నేర్చుకోవచ్చు అనమాట. చైనా వాడి చండాలం, జపాన్ వాడి చండాలం, లేకపోతే యూనివర్సిటీలు అంటే వాటికి పేరు యూనివర్సిటీలు అని పెడుతున్నారు, విశ్వవిద్యాలయాలని. కానీ వాస్తవానికి ఎక్కువ శాతం ఉండేదంతా కూడా ఈ దేశం వాళ్ళే ఉంటారు కదా. కాకపోతే అనేక రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, లేదా కనీసం అనేక జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ జిల్లాల్లో వాళ్ళు ఎలా చెడిపోయారో వారి యొక్క చెడుతనాన్ని అందరూ పంచుకోవచ్చు అనమాట యూనివర్సిటీలకు వెళ్ళి. ఆ విధంగా ఏం చేస్తుంది, ఎడ్యుకేషన్ మీన్స్ మ్యానిపులేషన్. ఈ విధంగా జీవిని వక్రీకరిస్తుంది అనమాట. వాస్తవానికి మనం ఈ శరీరం కాదు, ఆత్మ. కానీ ఈ ఆధునిక విద్య ఏం చేస్తుంది, మనని శరీరం అనే భ్రమలో ఉంచి ఏ విధంగా చెడిపోవాలో నేర్పిస్తుంది అనమాట. కానీ అసలైనటువంటి విద్య ఏదైతుందో అదేం చేస్తుంది, రెక్టిఫై చేస్తుంది, సంస్కరిస్తుంది. అందుకే కృష్ణుడు ఏమంటే రాజవిద్య రాజగుహ్యం పవిత్రం. దీనితో ఎవరు అనుసంధానం అయితే, దీనితో ఎవరైతే సాంగత్యం చేస్తారో వాళ్ళు పవిత్రం అవుతారు. ఇదం ఉత్తమం అని చెప్పన్నారు. ఇదం అంటే ఇది ఉత్తమమైనటువంటిది. ఉత్తమ అంటే ఏమిటి అర్థం, ఉద్గత తమహ. చూడండి, అంటే తమస్సు నుంచి బయటపడేసి దాన్నే ఉత్తమ అని చెప్పంటారు. ఉత్తిష్ట అని చెప్పంటాం. ఇవన్నీ కూడా ఒకే మూల ధాతువు నుంచి, ఉత్ అనేటువంటి ధాతువు నుంచి వస్తున్నాయి సంస్కృతంలో. అదే కదా ఉటో అని చెప్పంటాం కదా. ఉటో అంటే ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఉత్తిష్ట అనే సంస్కృత పదం నుంచి ఉటో అనేది వచ్చిందన్నమాట. ఉటో అంటే లే అని చెప్పి, ఉత్తిష్ట అంటే లెగు అని చెప్పి. ఉత్తమ అంటే ఏమిటి, దీన్ని అధిగమించు, అజ్ఞానాన్ని అధిగమించు, చీకటి నుంచి బయటికి రా, వెలుగులోకి రా. కాబట్టి పవిత్రమిదం ఉత్తమం అని చెప్పన్నారు. ఇది మన తమోగుణాన్ని, మన యొక్క అజ్ఞానాన్ని నిర్మూలించేటువంటిది. ఏ విద్య, ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నాడు కృష్ణుడు. ఏమిటా విద్య, ఆధ్యాత్మిక విద్య. ఇంకేమన్నారు, ఇది రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదం ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం. చూడండి, ఎవడికి వాడే సాక్షాత్కారం పొందదగినది, ఎవడికి వాడికే సాక్షాత్కారం అవుతుందట. ప్రత్యక్షావగమం అంటే ప్రతి అంటే నువ్వే స్వయంగా దాన్ని అనుభూతి చెందొచ్చు, ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లవాడు తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న ఇదేమిటి, నాయన ఇది చక్కెర బాబు అని చెప్పి అంటాడు. చక్కెర అంటే ఏమిటిది, దీని స్వభావం ఏమిటి నాన్న, తీయగా ఉంటుంది నాయన. ఓ తీయగా ఉంటుందా, తీయగా ఉండడం అంటే ఎలా ఉంటుంది నాన్న, నాకు చూపిస్తావా నువ్వు, తీయదనాన్ని ఎలా చూపించాలరా నీకు, బొమ్మ వేస్తే అర్థమవుతుందా తీయదనం, ఏం చేయాలి, నువ్వే స్వయంగా నోట్లో వేసుకుంటే నీకు అర్థమవుతుంది. అలా కాకుండా తీయదనాన్ని ఎలా వివరిస్తారు చెప్పండి. పిల్లవాడు అడుగుతాడు, ఉప్పు అంటే ఏమిటి, పులుపు అంటే ఏమిటి, తీయదనం అంటే ఏమిటి, కాలడం అంటే ఏమిటి అని అడిగాడు అనుకోండి. వీటిని ఎలా వివరించగలరు మీరు? ఒరే నువ్వు వేలు పెట్టు మంటలో, అప్పుడు నాకు అర్థమవుతుంది కాలడం అంటే ఏమిటి. ఓహో ఇదా, ఎలా ఉందో చెప్పు. ఇప్పుడు అంతే కదా, తండ్రి చెప్తాడు, ఒరే కాలడం అంటే ఏమిటి నాన్న, కాలడం అంటే ఏమిటి నాన్న, నువ్వు వేలు పెడితే తెలుస్తుంది నాన్న. వేలు పెడతాడు వీడు, వేలు పెట్టిన తర్వాత ఎలా ఉందో నాన్న అని అడిగాడు అనుకోండి, ఎవరో తండ్రి పిల్లవాడిని, ఎలా ఉండేది ఏమిటి నాన్న, నువ్వు పెట్టావు కదా నీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు నువ్వు చెప్పు నాన్న ఎలా ఉందో వేడిగా ఉండడం అంటే, తెలియదు నాన్న, మళ్ళీ ఇంకోసారి వేలు పెడితే కానీ తెలియదు. సో ఆ విధంగా కాబట్టి ఏమిటంటే చక్కెర అంటే ఎలా తెలుసుకోవాలి, దాన్ని అనుభవించాలి. అందుకే కృష్ణుడు ఏమంటున్నాడు, ఈ ఆత్మానందం అనేది ఎలా ఉంటుంది అంటే బొమ్మలతో చెప్పేది కాదు. ఎలా చెప్పాలి, అది ప్రత్యక్షావగమం, ప్రత్యక్షంగా ఎవడికి వాడు అనుభూతి చెందాల్సిందే. ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. ఇది సుఖప్రదమైనటువంటిదట, ఇది గొప్ప సుఖాన్ని ఇస్తుందట ఆధ్యాత్మిక విద్య, ఆధ్యాత్మిక సాధన. చూడండి, సుసుఖం కర్తుమవ్యయం అంటే సుఖంగా చేయదగినటువంటిది అని చెప్పుకుంటున్నాడు. ఈ సాధన ఇదేమన్నా, ఇప్పుడు చూడండి మనం చాలాసార్లు చూస్తుంటాం, ఈ కఠోరమైన వ్రతాలు ఏమైనా చేయాలా, తపస్సుల్లో కూడా రకాలు ఉన్నాయి. సాత్వికమైనటువంటి తపస్సు మనం చేసేది. సాత్వికమైన తపస్సు అంటే ఏమిటి, ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం,
చూడండి, ఇవన్నీ సాత్వికమైన తపస్సులు. అంతేగాని మనం కృష్ణ చైతన్యంలో మనం ఒక చిన్న ఊస ఒకటి తీసుకుని ఇలా పొడుచుకుని ఇలా తీయాలి మనం చూస్తుంటాం. దేవతల ఉపాసనలు ఈ విధంగా ఉంటాయి, భీకరంగా ఉంటాయి. దేవతోపాసనలు మీరు చూడండి చాలా భీకరంగా ఉంటాయి. కొంతమంది చూస్తాం కొక్కేలు తగిలించుకుంటారు. మనకి తాయి పూసం అని ఒకటి వస్తుందన్నమాట. అది కుమారస్వామికి చేస్తారు ఒక పూజ. కావడి అని చెప్పి మోసుకెళ్తుంటారు. వాళ్ళు రకరకాల బళ్ళాలు అవి గుచ్చుకునే శరీరానికి. లేకపోతే ఈ ముస్లింలు కూడా చూడండి, మొహరం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, రకరకాల కొరడాలతో కొట్టుకోవడం, బ్లేడ్లు పెట్టి కోసుకోవడం, లేకపోతే రక్తం చిందించడం, అలాంటివి ఏమీ చేయమని చెప్పట్లేదు కదా కృష్ణ చైతన్యంలో. ఏం చేయమంటున్నావు, ఒరే హరే కృష్ణ మహామంత్రం చెప్పించు, చక్కగా ఉదయాన్నే నిద్రలే, చక్కగా తిలక ధారణ చేయి. తిలకమే కదా పెట్టుకోమంటున్నావు, ఏమన్నా సూది గుచ్చుకోమంటున్నావా? లేదు. ఆ? లేకపోతే కొంతమంది వాడికి విపరీతమైన పూనకం వచ్చేస్తుంది అనమాట. శరభ 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 అంటుంటాడు, నిమ్మకాయలు నమిలిస్తుంటాడు, మిరపకాయలు నమిలిస్తుంటాడు. అంటే చూపించడానికి అనమాట, నేను నా స్థితిలో లేను, నేను నా నా దేహస్థితిని అధిగమించాను చెప్పి. అలాగే నిప్పులు తొక్కుతుంటారు కొంతమంది చూడండి, నిప్పులు తొక్కుతుంటారు కదా. అలాంటివి ఏమైనా చేయమన్నావా? అలాంటివి ఏమీ చెప్పలేదు. చక్కగా గుడికి రా రోజు, చక్కగా ప్రణామం చేయి, తర్వాత తిలకం పెట్టుకో, లేకపోతే ఖాళీకి వెళ్ళి నెయ్యి ఏమైనా తాగమన్నావా? అలాంటిది ఏం లేదు కదా, చక్కగా ప్రసాదం తిను. ఇదే కదా, అందుకే సుసుఖం కర్తుం అవ్యయం అని చెప్పినాడు. సుఖముగా చేయగలిగినటువంటిది అవ్యయం, ఇది నాశనం కానటువంటిది ఈ విద్య. చూడండి వాడు కూడా చెప్తున్నాడు. అంటే ఎంతటి అర్థాన్ని సంక్షిప్తంగా మనం సంస్కృత భాషలో మనం తెలియజేయచ్చు చూడండి. ఇంగ్లీష్లో ఒక పెద్ద పారాగ్రాఫులు రాసే మాటని సంస్కృతంలో ఒక చిన్న పదంలో చెప్పచ్చు, అవ్యయం అయిపోయింది. నాశనం కాదు ఈ విద్య, ఇది ఎవడో దొంగలించేది కాదు. కృష్ణుడు అదే 2వ అధ్యాయంలో చెప్తున్నాడు, నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్ అని చెప్పుకుంటాడు. కొద్దిగా చేసినా సరే అది అలాగే ఉండిపోతుంది శాశ్వతంగా. పుణ్యము అంటేనే అర్థం ఏమిటంటే ఎప్పటికీ నశించనటువంటిది అని, ఆధ్యాత్మిక పుణ్యం. కాబట్టి భగవంతుడు పరిపూర్ణుడు. అందుకే మనం భగవంతుడి గురించి ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం కూడా పరిపూర్ణులు అవుతాం. మనం ఏ స్థితిలో ఉన్నా సరే మనం భగవంతునితో అనుసంధానం కావచ్చు. వాడికి అర్హత ఉంది, వీడికి అర్హత అనేది ఏం లేదనమాట. అదే ఇందాక చూస్తున్నాం శుక్రనీతి ఏమిటది, శుక్రాచార్యుడు చెప్తున్నాడు నీతి ఏమిటంటే, వేదమంత్రములలో భాగం కాని అక్షరం లేదు, వేదమంత్రాల్లో భాగం కానటువంటి అక్షరం లేదు. అలాగే పనికిరాని చెట్టు వేరంటూ ఇది లేదు, పనికిరాని చెట్టు వేరంటూ ఇది లేదట. అలాగే పనికిరాని మనిషి అంటూ ఎవడో లేడు. లేనివాడల్లా ఎవడంటే ఈ మూడింటిని ఉపయోగించుకునేవాడే లేడట ఈ ప్రపంచంలో. చూడండి, అర్థమైంది కదా. అంటే మనం ఎన్నో చెట్లు మొక్కలు వేళ్ళు పీకేస్తుంటాం, కానీ దాన్ని దేనికి వాడాలో మనకు తెలియదు. రకరకాల శబ్దాలు వాడుతుంటాం. ఇప్పుడు చూడండి, ప్రభుపాదుల వారి కాలంలో ఒక కార్టూన్ వేసేవారు. భార్య చెప్తుంటుంది, చాంట్ హరే కృష్ణ, చాంట్ 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 అంటే వాడేమో కాంట్ 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 అంటాడు. చూడండి, హరే కృష్ణ అను, హరే కృష్ణ హరే కృష్ణ అను అంటే నేను హరే కృష్ణ అనను 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 అని. అదే శబ్దం నువ్వు ఏదైతే అక్షరాలు వాడుతున్నావో అదే అక్షరాలని మరొక రకంగా కూర్పు చేస్తే మంత్రం అవుతుంది. అవే అక్షరాలను మరొక రకంగా కూర్పు చేస్తే అవి పనికిమాలిన మాటలు అవుతాయి. చూడండి, కానీ కష్టం అనమాట. అలాగే పనికిరానటువంటి మనిషి అనేవాడు ఎవడు ఉండడు అనమాట. పౌరుషం ఋషుహు కృష్ణుడు చెప్తున్నాడు. వ్యక్తి యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో అది నేనే అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి వీటన్నిటినీ వాడుకొని ఒక పని చేయగలిగిన వాడు లేడు ఈ ప్రపంచంలో. కానీ శ్రీల ప్రభుపాదుల వారు అదే చేశారు. శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారు, ఆయన ఉన్నటువంటి పరిస్థితులను, ఆయనకు దొరికినటువంటి మనుషులను, ఆయనకు దొరికినటువంటి వస్తువులను, ఇవన్నిటినీ కలిపి ఆయన ఏం చేశారు, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేశారు. ఎలాంటి వాళ్ళ నుండి భక్తులను తయారు చేశారు, ఎలాంటి భవనాలని మందిరాలుగా మార్చారు, ఎలాంటి వాటిని ప్రసాదంగా మలిచారు. కాబట్టి అది మనం చూస్తే విశేషం అనమాట. అది శ్రీల ప్రభుపాదుల వల్ల మనం చూడొచ్చు. ఆచార్యులు ఆ విధంగా చేయగలరు. కాబట్టి భగవానుడు పరిపూర్ణుడు అయినటువంటి కారణమున అతడు తల్లి ఎడ చూపిడి ప్రేమ, స్క్రోల్ చేయండి, ప్రేమ సైతము పూర్ణమైనది. చూడండి, ఆయన పరిపూర్ణుడు కాబట్టి తల్లి పట్ల చూపే ప్రేమ కూడా పరిపూర్ణమైనది. మరి తల్లి యొక్క మాటలను విన్న తర్వాత ఆయన తగినంత గంభీరతతోనూ, అంటే భగవంతునిగా ఆయనకు ఉండాల్సినటువంటి గంభీరతతో, మర్యాదతో, పరమ ఆదరముగా సమాధానం ఇచ్చేటట.
ఏం సమాధానం ఇచ్చాడు అనేది మరొక తరగతిలో మనం చర్చించవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సరే, ఎవరికి ప్రశ్న లేకపోతే ఎవరు రెస్ట్ చేశారు? హరే కృష్ణ, ప్రణామాలమ్మ. సరే చెప్పండి. తత్వతః తెలుసుకోవాలి అంటారు కదా ప్రభుజీ, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రభుజీ, ఏ విధంగా ఎలా? తత్వతః తెలుసుకోవడం ఏమిటి అంటే, తత్వము అంటే సత్యము అని అర్థం. అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవడం అని. మనకి శ్రీల ప్రభుపాదుల వారు మనకు వివరిస్తారు. ఒక దగ్గర భాగవతంలోని ఒక భాష్యంలో ఆయన ఏమని వివరిస్తారంటే, భగవంతుణ్ణి తత్వతః అర్థం చేసుకోవడం అంటే భగవంతుని యొక్క శక్తులు వాటి గురించి తెలుసుకోవాలి, భగవంతుని యొక్క విస్తరణల గురించి తెలుసుకోవాలి, భగవంతుని యొక్క అవతారాల గురించి తెలుసుకోవాలి. మరి భగవంతుడు తన యొక్క శక్తులతో, భగవంతుడి యొక్క శక్తులు అనగానే భగవంతునికి అంతరంగిక శక్తి, తటస్థ శక్తి, బహిరంగ శక్తి 3 రకాలు ఉన్నాయి. భగవంతునికి విస్తరణలు ఉన్నారు, బలరాముడు ఇత్యాది విస్తరణలు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, వాసుదేవుడు, అనిరుద్ధుడు ఇలా. అలాగే భగవంతునికి అవతారాలు నృసింహ, వామన, కూర్మ ఇత్యాది అవతారాలు ఉన్నాయి. కాబట్టి భగవంతుడు వీటన్నింటితో ఎలా వ్యవహరిస్తున్నాడు, దీనిని తత్వతః తెలుసుకోవడం అని చెప్పి అంటారు. అర్థమవుతుంది కదా? భగవంతుడు తన శక్తులతో, తన విస్తరణలతో, తన యొక్క అవతారములతో ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో దానినే తత్వతః తెలుసుకోవడం అని చెప్పి అంటారు. కాబట్టి అందుకనే ఊరికే కృష్ణుడు భగవంతుడు అని నాకు తెలిసిపోయింది, ఇంకా ఏమి నాకు అవసరం లేదనుకుంటే పొరపాటు. భాగవతం అనేది దివ్యమైనది అయినప్పటికీ భాగవతంలో చర్చించని విషయం లేదు. అవునా కదా? ఈ సృష్టి ఎలా మొదలైంది, భౌతిక మూలకాలు ఏమిటి, నీరు అంటే ఏమిటి, నీరు ఎలా పనిచేస్తుంది, అగ్ని అంటే ఏమిటి, అగ్ని ఎలా పనిచేస్తుంది, కాలం యొక్క ఇదేమిటి, కాలం ఎన్ని రకాలుగా ఉంది, ఎంత కాల పరిమాణం ఏమిటి, అలాగే గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏ విధంగా వ్యవహరిస్తాడు, అలాగే లౌకికమైనటువంటి నీతి ఏమిటి, రాక్షసులు ఎలా ఉంటారు, భక్తులు ఎలా ఉంటారు, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి చూడండి, చరిత్రలు ఏమిటి, భవిష్యవాణి ఏమిటి చూడండి, అన్నీ ఉన్నాయి. అత్ర సర్గో విసర్గాశ్చ, ఇవన్నీ కూడా మనకి అన్ని 10 రకాల విషయాలు భాగవతంలో చర్చించబడ్డాయి. ఇది తత్వతః తెలుసుకోవడం అంటే. అలా కాకుండా ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఆ ఊరికే కృష్ణుడు, ఆ రాధారాణి, ఆ కృష్ణుడికి రాధారాణి అంటే ఇష్టం, వాళ్ళు రాసలీలలు చేస్తారు, అది కాదు తత్వతః తెలుసుకోవడం అంటే. కృష్ణుని తెలుసుకుంటే సమస్తము తెలుసుకున్నట్టే. ఎందుకని? ఈ సమస్తము అనేది ఏదైతే అంటున్నామో అదంతా కూడా కృష్ణుడికి అభిన్నం కాబట్టి. అది ఇక్కడ విశేషం అన్నమాట. అది తత్వతః తెలుసుకోవడం అంటే. అలాగే ఆచరణాత్మకమైనటువంటి అనుభవాన్ని పొందడం. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సరే, జ్ఞానం విజ్ఞానం అంటారు కదా ప్రభుజీ, ఇది ఏ విధంగా చెప్తారు ప్రభుజీ? ఏమంటారు? ఒక్కొక్క చోట ఒక్కో రకంగా చెప్తారు. చెప్పండి, ఏంటి మీ ప్రశ్న? జ్ఞానం విజ్ఞానం అంటే జ్ఞానము విజ్ఞానము. జ్ఞానము అంటే మీకు ఉదాహరణ చెప్తాను. అన్నం ఎలా వండాలి దాని గురించిన జ్ఞానం. విజ్ఞానం అంటే ఏమిటి? ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే ఆచరణలో పెడతారో, ఆచరణలో పెట్టడం వల్ల మీకు వచ్చిన అనుభవం ఏదైతే ఉందో దాన్ని విజ్ఞానము అంటారు. జ్ఞానము అంటే థియరిటికల్ నాలెడ్జ్, విజ్ఞానము అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట. అందుకే జ్ఞానాన్ని నాలెడ్జ్ అంటారు, విజ్ఞానాన్ని విజ్డమ్ అని చెప్పంటారు. అంటే ఏదైతే విన్నామో, ఏదైతే నేర్చుకున్నామో దానిని ఆచరణలో పెట్టడం వల్ల మనకు కలిగిన అనుభవం ఏదైతే ఉందో దాని సాక్షాత్కారం అని చెప్పంటాం. అది జ్ఞానానికి విజ్ఞానానికి మధ్య తేడా. మనకి విజ్ఞానం ఉండాలన్నమాట, కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ, జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధు పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.